in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. స్మార్ట్ ఫోన్స్ తయారు చేసే ఎంఐ సంస్థ ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ అని చెప్పేసి ఎయిర్ పొల్యూషన్ని అడ్డుకోవడం కోసం ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ని విడుదల చేసింది. సో 10,000 రూపీస్కి ఇది మార్కెట్లో అవైలబుల్ అవుతుంది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్కి అన్ని వైపులా ఎయిర్ వెంట్స్ ఉంటాయి. సో ఇది పొల్యూటెడ్ ఎయిర్ని ఇంటర్నల్గా అన్ని వెంట్స్ ద్వారా తీసుకొని పైన ఏదైతే కనుక ఫ్యాన్ ఉందో ఈ ఫ్యాన్ ద్వారా మనకి బయటికే ప్యూరిఫైడ్ ఎయిర్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. నార్మల్ మోడ్లో ప్రెజెంట్ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు కూడా ఎలాంటి నాయిస్ లేకుండా చాలా స్మూత్గా ఇది రన్ అవుతుంది. మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ లెడ్ ప్యానల్ని చూస్తే కనుక ఇది ఆటో మోడ్లో ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోసారి మనం ప్రెస్ చేస్తున్నామంటే కనుక ఇది నైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో థర్డ్ టైం అంటే ఇప్పుడు ఒకవేళ మనకి ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటే కనుక హెవీ మోడ్లో చూస్తే కనుక ఆటోమేటిక్గా నాయిస్ ఎక్కువ వస్తుంది చూడండి. అలాగే మనం అడుగు భాగంలో చూస్తే కనుక సో ప్రజెంట్ ఎయిర్ క్వాలిటీ ఎలాగ ఉందన్నది ఒక లెడ్ లైట్ రూపంలో మనకి గ్రీన్ కలర్లో చూపించబడుతుంది చూడండి. ఒకవేళ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటే కనుక ఇక్కడ ఆరెంజ్ కలర్లో లైట్ వెలుగుతూ ఉంటుంది. సో దీన్ని బట్టేసి ఆటోమేటిక్గా ఒకవేళ ఆరెంజ్ కలర్లో ఉంటే కనుక ఇది ఆటో మోడ్ నుంచి మాన్యువల్ మోడ్కి ఆటోమేటిక్గా మారిపోయేసి ఫ్యాన్ హెవీగా తిరుగుతూ ఉంటుంది. సో నైట్ టైం పడుకునేటప్పటికే మనం మిడిల్లో స్లీప్ మోడ్లో సెట్ చేసుకోవచ్చు. అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్కి ఒకవైపున ఫిల్టర్స్ని రిమూవ్ చేయడానికి సంబంధించిన ఛాంబర్ అనేది ఉంటుంది. అలాగే మన అడుగు భాగంలో వచ్చేటప్పటికి పవర్ సప్లైని తీసుకోవచ్చు. సో ఇది సింపుల్గా ఒక బెడ్ ల్యాంప్ ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుందో అంత తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తూ మనకి ఎయిర్ ప్యూరిఫికేషన్ చేస్తూ ఉంటుంది. వన్స్ మనం ఎయిర్ ఛాంబర్ని అంటే ఏదైతే కనుక ఫిల్టర్స్ ఉంటాయో ఫిల్టర్స్ ఛాంబర్ని ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ చూశారు కదా ఫిల్టర్ అనేది ఎయిర్ ఫిల్టర్ అనేది నెంబర్ ఆఫ్ లేయర్స్తో కూడి లోపల ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మనం దీన్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం జస్ట్ ఇలా బయటకు లాగుండా ఉంటే కనుక ఫిల్టర్ బయటకు వచ్చేసేస్తుంది. సో ఎప్పటికప్పుడు 6 మంత్స్కి ఒకసారి ఈ ఫిల్టర్ని మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫిల్టర్ వచ్చేటప్పటికి 2,500 రూపీస్ వరకు కాస్ట్ పడుతుంది. ఫిల్టర్ లైఫ్ టైం అనేది మనకి ఎప్పటికప్పుడు ఎంఐ హోమ్ అప్లికేషన్లో ఆండ్రాయిడ్ ఫోన్లో చూపించబడుతూ ఉంటుంది. ఫిల్టర్ని రీప్లేస్ చేయడం కూడా మనం ఎలాంటి టెక్నీషియన్ అవసరం లేకుండా మనం ఛాంబర్లోకి ప్రెస్ చేసేసి ఆటోమేటిక్గా ఛాంబర్ కవర్ని మనం పెట్టేసేస్తే కనుక ఆటోమేటిక్గా అది ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ మనం డివైస్ని కన్ఫిగర్ చేసేటప్పుడు వైఫైని రీసెట్ చేయడం కోసం ఈ బటన్ మనం ప్రెస్ చేస్తున్నామంటే కనుక ఆటోమేటిక్గా వైఫై రీసెట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫోన్లో ఎంఐ హోమ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నామంటే కనుక ఎయిర్ క్వాలిటీ ఇక్కడ చూపించబడుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనం ఎయిర్ ప్యూరిఫైయర్ సంబంధించిన అన్ని సెట్టింగ్స్ను కూడా ఇక్కడ నుంచి కన్ఫిగర్ చేసుకోవచ్చు. దాని లెవెల్ను కూడా ఇక్కడ నుంచి కన్ఫిగర్ చేసుకోవచ్చు. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.